ఆడవారి మాటలకి అర్థాలు. పవన్ కళ్యాణ్ మాటలకి అర్థాలు వేరే ఏంటంటే, తను గెలిస్తే నేను వద్దనుకున్నా సరే నాకు ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్దాం అనుకున్నాడు ఆయన. ఆయన అలా చేయలే 19లో. కానీ ఓపెన్ గా అంగీకరించలేకపోతున్నారు. పదవుల కోసం నేను పార్టీ పెట్టలేదు, నేను ఏ రోజు సీఎం పదవి కోరుకోలేదు అనేది కదా మన రాజమండ్రిలో కూడా అనేది. అయ్యే అట్లాంటి మాటలే మాట్లాడడం మానేయాలి. అదే ఎందుకు అంగీకరించలేకపోతున్నారు మాట్లాడరు ఆ ముక్క. ఎందుకు ఈయన మాట్లాడతాడు? దేశోద్ధరణ రాష్ట్రోద్ధరణ నీ ఒక్కడి వల్ల కాదు, అది నిరంతర ప్రవాహం. ఇప్పుడు కాంగ్రెస్ చేసింది తప్ప కాదు, కాంగ్రెస్ విధానపరమైన లోపాలు కొని చేయొచ్చు. కాంగ్రెస్ సమాజానికి మంచి చేస్తుంది, ఆ మంచి చాలదని నేను ఇంకా మంచి చేస్తానన్నది బీజేపీ. బీజేపీ చేస్తున్న మంచి చాలదు, ఇంకా మంచి చేస్తానన్నది కాంగ్రెస్. వీళ్ళిద్దరికి చేత కాదు నేను బాగా మంచి చేస్తానన్నది కమ్యూనిస్ట్. వీళ్ళ దాంట్లోనూ పరిపాలనా లోపాలు మాట్లాడతారు. ఇది ఒక సహజ సిద్ధ ప్రక్రియ. వాడు వేస్ట్ వీడు రైటు అనేటటువంటిది కట్టర్ కార్యకర్తలు మాట్లాడుకునే మాటలు అంతే తప్పించి, మీరు సంస్థాగతంగా చూసినప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ స్పీచ్లో చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలను విమర్శిస్తాడు, అంతే. కాంగ్రెస్ ని వ్యక్తిగతంగా విమర్శించడు. పాలసీల మీదే మాట్లాడాలి. నువ్వు నీ పాలసీ ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న పాలసీ ఇదిగో మేము దుబారాని ఆపాం, నువ్వు చెప్పగలవా? అది లేదు. మద్యం ఇంతకుముందు జగన్ తీసుకొచ్చిన పాలసీ తప్పు, నా పాలసీ వలన ప్రజలందరూ బాగున్నారు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు ఇదివరకు జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాడు.